వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గణపతి అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ని నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా అథమెటిక్ క్లాసెస్ కూడా అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో క్లాస్ యందు జూలై 26, 27 జూలై 26, 27 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అనేది ఈ జూలై 23వ తారీఖున జరుపుకుంటాం. సో ఎందుకనగా మనకి ఈ ఆల్ ఇండియా రేడియో అనేటువంటి సంస్థ ఆల్ ఇండియా రేడియో ఎయిర్ అని పిలుస్తాం. ఈ ఆల్ ఇండియా రేడియో అనేటువంటి సంస్థ 1927 ఈ జూలై 23న ప్రారంభమవటం అనేది జరిగింది. సో అందువల్ల నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అనేది మనం జూలై 23వ తారీఖున జరుపుకుంటాం. సో ఆల్ ఇండియా రేడియో విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1927 ఆన్ జూలై 23. అందువల్లనే మనం ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అనేది జరుపుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనకి భారతదేశంలో రేడియో ప్రసారాలు అనేవి 1923లోనే ప్రారంభం అవడాన్ని గమనించాలి. 1923లోనే రేడియో ప్రసారాలు అనేవి ప్రారంభం అవటం జరిగింది. కానీ ఈ జూలై 23, 1927న ఈ ఆల్ ఇండియా రేడియో స్థాపనతో పాటు ఈ బాంబే రేడియో స్టేషన్ కూడా ఇదే తారీఖున ప్రారంభం అవడం అనేది జరిగింది. సో కావున ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. సో రేడియో ప్రసారాలు ఇండియాలో 1923లోనే ప్రారంభం అవడాన్ని గమనించాలి. ఆల్ ఇండియా రేడియో సంస్థ అనేది జూలై 23, 1927లో ప్రారంభం అవడం జరిగింది. అదేవిధంగా బాంబే రేడియో స్టేషన్ కూడా మనకి ఈ జూలై 23, 1927న ప్రారంభం అవడాన్ని గమనించాలి. అయితే ఈ ఆల్ ఇండియా రేడియోని 1956 సంవత్సరంలో ఆకాశవాణిగా పేరు మార్చడం అనేది గమనించాలి. 1956లో ఆకాశవాణిగా పేరు మార్చడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఆకాశవాణి భవన్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆకాశవాణి భవనం అనేది ముఖ్యంగా ఆ భవనానికి పింగళి వెంకయ్య భవనం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. విజయవాడలో ఉండటాన్ని గమనించాలి. సో అదేవిధంగా మనకి ఈ దూరదర్శన్ డిడి అని పిలుస్తాం. ఈ దూరదర్శన్ 1959లో ప్రారంభం అవడాన్ని గమనించాలి. అయితే మనకి ఈ ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అదేవిధంగా డిడి ఈ రెండు కూడా మనకి ప్రసార భారతి అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ రెండు పనిచేస్తూ ఉంటాయి. ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్గా సూర్యప్రకాష్ వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రసార భారతి సిఇఓగా వెంపటి శశిశంకర్ వ్యవహరించడాన్ని గమనించాలి. సో ప్రసార భారతి చైర్మన్ ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రసార భారతి సిఇఓ కూడా ఇంపార్టెంట్ యాజ్ ఫర్ ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్. సో కావున ఇక్కడ డిడి ఈ దూరదర్శన్ 1959లో ప్రారంభం అవడాన్ని గమనించాలి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క డిడిని మనం జనరల్గా సప్తగిరి అని పిలుస్తున్నాం. అదే తెలంగాణ డిడిని మనం యాదగిరి అని పిలుస్తూ ఉన్నాం. దూరదర్శన్ ఛానల్ని మనం ఇక్కడ సప్తగిరి అని పిలుస్తున్నాం, తెలంగాణలో యాదగిరి అని పిలుస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుత కేంద్ర ఈ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత కేంద్ర మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రైట్ నౌ ఈజ్ Prakash Javadekar. So this is about National Broadcasting Day which was observed on July 23rd. So ఈ డేట్ అనేది మనకి ఇంపార్టెంట్గా గమనించాలి. నెక్స్ట్ కార్గిల్ విజయ్ దివస్. ఈ కార్గిల్ విజయ్ దివస్ అనేది జూలై 26వ తారీఖున మనం జరుపుకుంటాం. మనకు తెలిసిందే ఈ ఆపరేషన్ విజయ్ పేరిట జనరల్గా ఈ యుద్ధం అనేది 1999లో కార్గిల్ యుద్ధం అనేది జరగడం మనకి తెలిసిందే. అయితే 1999 ఈ జూలై 26వ తారీఖున మనం పాకిస్తాన్పై విజయానికి చిహ్నంగా మనం ఈ జూలై 26వ తారీఖునే కార్గిల్ విజయ్ దివస్ అనగా యుద్ధం ముగిసినటువంటి రోజు ప్లస్ గెలుపొందినటువంటి రోజు కూడా మనకి
జూలై 26గా గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల ఈ దినోత్సవాన్ని మనం కార్గిల్ విజయ్ దివస్గా మనం పరిగణిస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్పై గెలుపు కారణంగా. అయితే ప్రస్తుతము ఇదివరకు కార్గిల్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉండటాన్ని గమనించాలి. కానీ ప్రస్తుతము కార్గిల్ అనేది లడఖ్ ప్రస్తుతం ఇది కేంద్రపాలిత ప్రాంతము. అక్టోబర్ 31, 2019 లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం అవటం అని తెలిసిందే. ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్ అని పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ లడఖ్లో 2 జిల్లాలు ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో ఒక జిల్లా కార్గిల్గా గుర్తుపెట్టుకోవాలి, రెండవ జిల్లా అనేది లేహ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక జిల్లా కార్గిల్, రెండవ జిల్లా అనేది లేహ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లేహ్లోని భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి విమానాశ్రయం ఉంది. దాన్నే మనం కిషోర్ బాకులే రింపోచే విమానాశ్రయం అని పిలుస్తూ ఉన్నాం. లేహ్లోనే ఉంది. సో అదేవిధంగా లడాఖ్లో 2 జిల్లాలు ఉంటాయని గమనించాలి, కార్గిల్ మరియు లేహ్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ లడాఖ్నే మనం లిటిల్ టిబెట్ అని పిలుస్తాం. లిటిల్ టిబెట్గా పిలువబడేది లడాఖ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం లడాఖ్ యొక్క ఈ కేంద్రపాలిత ప్రాంతం యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా రాధాకృష్ణ మాథూర్ వ్యవహరించడం కూడా మనకి తెలిసిందే. సో అదేవిధంగా ఈ లడాఖ్లో మనకి ద్రాస్ సెక్టార్ ఉంది. ద్రాస్ సెక్టార్ భారతదేశంలో అత్యంత శీతల ప్రాంతమైనటువంటి ద్రాస్ సెక్టార్ ఉంది. అదేవిధంగా ఈ నుబ్రా లోయ కూడా మనం లడఖ్లో గమనించవచ్చు. అదేవిధంగా సోమోరిరి సరస్సు కూడా మనం లడఖ్లో గమనించవచ్చు. సో ఇంకా ఇన్ఫర్మేషన్ మనం కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో మనం తెలుసుకోవచ్చు. ఎందుకనగా ప్రస్తుతము విస్తీర్ణంలో ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియాగా చెప్పబడేది లడాఖ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనగా మనకి ఇక్కడ గమనించినట్లయితే సో లడాఖ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. లడాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు తర్వాత ఢిల్లీ తర్వాత ఈ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు 2 కలిసిపోయి కేంద్రపాలిత ప్రాంతం అవడం మనకి తెలిసిందే. తర్వాత పుదుచ్చేరి, చండీగఢ్, లక్షద్వీపులు. సో ఇది మనకి విస్తీర్ణ పరంగా సో పైనుంచి కింద వరకు మనం ఈ విధంగా గమనించవచ్చు. సో కావున ఇక్కడ అవరోహణ క్రమం ఈ విధంగా తీసుకున్నట్లయితే సో ఎక్కువగా విస్తీర్ణం లడాక్, రెండవది జమ్మూ కాశ్మీర్, 3 అండమాన్ నికోబార్, 4 ఢిల్లీ, 5 దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు, నెక్స్ట్ పుదుచ్చేరి, చండీగఢ్, అదేవిధంగా లక్షద్వీపులుగా మనం చెప్పవచ్చు. సో ఇది కార్గిల్ విజయ్ దివస్కి సంబంధించింది. కార్గిల్ యుద్ధం అనేసరికి 1999 మనకి తెలిసిందే. వాజ్పేయి కాలంలో జరగడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, 30 సెకండ్లలోనే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ను అభివృద్ధి పరిచే విధంగా ఈ భారతదేశము ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో కావున ఇక్కడ ఈ భారతదేశము మరియు ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఒక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ని డెవలప్ చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది. సో అయితే ఇక్కడ మనకి ఈ ఇజ్రాయెల్ యొక్క రాజధాని జెరూసలం మనకి తెలిసిందే. అలాగే ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ అనేది నెసెట్ అని పిలుస్తాం. అలాగే ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ షెకెల్ అని పిలుస్తాం. ఇజ్రాయెల్ యొక్క ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అయితే ఇటీవల కాలంలో అరద్ అలాగే కార్మల్, ఈ అరద్ కార్మల్ అనేవి రైఫిల్డ్ ఇజ్రాయెల్ దేశంలో తయారవుతాయి. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి రైఫిల్ను ఇండియాలోనే తయారు చేయడం అనేది గమనించాలి. సో అరద్ మరియు కర్మల్ రైఫిల్డ్ అనేవి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి రైఫిల్లు, వీటిని ఇండియాలోనే తయారు చేయడాన్ని గమనించాలి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. అలాగే మనకి సిగ్ సావర్ రైఫిల్డ్ ఉన్నాయి. సిగ్ సావర్ రైఫిల్డ్ అనేవి అమెరికాకు సంబంధించినటువంటి రైఫిల్డ్. దేశీయ బోఫోర్స్గా పిలువబడే గన్ ధనుష్ మనమే డెవలప్ చేసాం. సో డిఆర్డిఓ దేశీయ బోఫోర్స్గా పిలువబడే గన్ అనేది ధనుష్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మేబీ రేపో ఎల్లుండో మనకి ఈ ఫ్రాన్స్ దేశం నుంచి గాలి దుమారంగా పిలువబడే రఫేల్
ఈ రఫేల్ యుద్ధ విమానాలు 5 యుద్ధ విమానాలు అనేవి మనకి రావడం జరుగుతూ ఉంది. అందులో 3 యుద్ధ విమానాలు అయితే 2 ట్రైనింగ్కి ఉపయోగించే విమానాలు రఫేల్ అనగా గాలి దుమారం. ఈ ఫ్రాన్స్కి చెందినటువంటి ఈ దసాల్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది డెవలప్ చేసినటువంటి యుద్ధ విమానం పేరు రాఫేల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఫ్రాన్స్కి సంబంధించినంత వరకు మనకి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ కూడా మనకి తెలిసిందే. సో ఇది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలం. ఇజ్రాయెల్ యొక్క ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అరద్ కర్మల్ అనేవి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి రైఫిళ్ళు, కానీ ఇండియాలోనే ఈ రైఫిళ్ళని మనం తయారు చేయడాన్ని గమనించాలి. అలాగే దేశీయ బోఫోర్స్గా పిలువబడే గన్ అనేది ధనుష్ గన్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కృష్ణపట్నం పోర్ట్. ఈ కృష్ణపట్నం ఓడరేవుని ఈ అదానీ పోర్ట్ కంపెనీ లిమిటెడ్, ఈ అదానీ కంపెనీ వారు కొనుగోలు చేయడం జరిగింది. సివిఆర్ అనేటువంటి కంపెనీ నుండి ఈ అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం జరిగింది ఈ కృష్ణపట్నం పోర్ట్. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు ఏదని అడిగితే కృష్ణపట్నం ఓడరేవు అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు భారతదేశంలో. మోరోవర్ భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుగా పిలువబడేది కృష్ణపట్నం పోర్ట్ అని చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మనకి గ్రీన్ ఫీల్డ్ ఓడరేవులు రావచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోనే రామయ్యపట్నం, ప్రకాశం జిల్లా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి దుగ్గరాజపట్నం, నెల్లూరు జిల్లా. ఇవి కూడా గ్రీన్ ఫీల్డ్ ఓడరేవులే. కావున ఈ కృష్ణపట్నం ఓడరేవు ఏదైతే ఉందో ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ కృష్ణపట్నం ఓడరేవుని అదానీ పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ కొనుగోలు చేయడాన్ని గమనించాలి. ఇది దేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనకి దేశంలో అతిపెద్ద సహజ సిద్ధ ఓడరేవు ముంబై ఓడరేవు. అయితే దేశంలో అతిపెద్ద కృత్రిమ ఓడరేవు, కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా గమనించాలి. దేశంలో అతిపెద్ద కృత్రిమ ఓడరేవు యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు లేదా నవసేవ ఓడరేవు అని పిలుస్తాం. దేశంలో అతిపెద్ద కార్గో హ్యాండ్లింగ్ ఓడరేవు, ఈ కార్గో హ్యాండ్లింగ్ ఓడరేవు కాండ్లా ఓడరేవు అని పిలుస్తాం. ఈ కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉండటం మనకి తెలిసిందే. అదేవిధంగా మనకి దేశంలో అత్యంత లోతైన ఓడరేవు గంగవరం ఓడరేవు విశాఖపట్నం, అది కూడా మనకి తెలిసిందే. కావున ఇక్కడ కొన్ని ఓడరేవులను పరిశీలించినప్పుడు ఈ కాండ్లా ఓడరేవు ఏదైతే ఉందో ఈ కాండ్లా ఓడరేవునే మనం దీన్ దయాళ్ ఓడరేవు అని పిలుస్తూ ఉన్నాం. దీన్ దయాళ్ ఓడరేవు గుజరాత్. అలాగే కలకత్తా ఓడరేవుని శ్యాంప్రసాద్ ముఖర్జీ ఓడరేవు అని పిలుస్తాం. అలాగే వివో చిదంబరనార్ ఓడరేవు, ఇది చుటుకోరిన్ ఓడరేవు తమిళనాడు, వివో చిదంబరనార్ ఓడరేవు. అలాగే ఎన్నోరు ఓడరేవు తమిళనాడు, దీన్ని కామరాజ నాడార్ ఓడరేవు అని పిలుస్తాం. కలకత్తా ఓడరేవు లేదా కలకత్తా పోర్ట్ ట్రస్ట్కి పేరు పెట్టింది శ్యాంప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కొన్ని ఓడరేవులకు సంబంధించినటువంటి సమాచారం. కావున కృష్ణపట్నం పోర్టుని అదానీ గ్రూప్ కొనుగోలు చేసినట్టుగా మీరు గమనించాలి. నెక్స్ట్ డిపి సింగ్ కమిటీ. ఈ డిపి సింగ్ కమిటీ అనేది విచ్ ఇస్ యాక్చువల్లీ కాన్స్టిట్యూటెడ్ టు ఫ్రేమ్ గైడ్లైన్స్ ఫర్ స్టూడెంట్స్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ హయ్యర్ స్టడీస్. అంటే చాలామంది చూడండి, మనకి విద్యార్థులు విదేశీ చదువుల కొరకు అమెరికా లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్లకుండా భారతదేశంలోనే హయ్యర్ స్టడీస్ చదివే విధంగా ఆ విద్యార్థుల కొరకు ఇండియాలోనే ఉండే విధంగా కొన్ని గైడ్లైన్స్ రూపొందించడం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని మనం డిపి సింగ్ కమిటీ అంటాం. డిపి సింగ్ ఎవరు? ప్రస్తుతం యూజీసీ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం చైర్మన్ డిపి సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ యూజీసీ 1953లోనే ఇది ప్రారంభం అవటం జరిగింది. అయితే స్టాచ్యుటరీ బాడీగా చట్టబద్ధమైనటువంటి సంస్థగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 సంవత్సరంలో చేయబడ్డాన్ని గమనించాలి. 1953లో ప్రారంభం, కానీ చట్టబద్ధమైనటువంటి సంస్థ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ పాస్ అయింది కూడా 1956గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ డిపి సింగ్ అండ్ డిపి సింగ్ కమిటీ.
నెక్స్ట్ 4th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ 4th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో హర్యానాలోని పంచకుల అనేటువంటి ప్రాంతంలో జరగబోతా ఉన్నట్లుగా సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరియు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొనడాన్ని గమనించాలి. అయితే 2020లో ఇవి గౌహతిలో జరగడం మనకి తెలిసిందే, అస్సాంలోని గౌహతిలో జరగడం మనకి తెలిసిందే. కానీ 2021లో హర్యానాలో ముఖ్యంగా పంచకుల అనేటువంటి ప్రాంతంలో జరగబోతా ఉన్నాయి ఈ క్రీడలు. ముఖ్యంగా ఈ 4th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం హర్యానా, ఈ పంచకుల ఇలాంటి చాలా ప్రాంతాలు అనేవి హర్యానాలో ఉన్నాయి. అయితే హర్యానా ముఖ్యమంత్రి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, మనోహర్ లాల్ ఖట్టర్ అని పిలుస్తాం. అదేవిధంగా హర్యానా యొక్క గవర్నర్గా సత్యదేవ్ నారాయణ ఆర్య, ఈ సత్యదేవ్ నారాయణ ఆర్య హర్యానా గవర్నర్ ప్రజెంట్ ఆయన పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా హర్యానాని మనం మిల్క్ పెయిల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. మిల్క్ పెయిల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రము హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అయితే ఇక్కడ మరి హర్యానా మరియు పంజాబ్ రెండింటికి ఉమ్మడి రాజధాని మనకు తెలిసిందే చండీగఢ్ అని పిలుస్తూ ఉన్నాం. సో మిల్క్ పెయిల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం హర్యానా. దేశంలో అతి తక్కువ స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రము హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. 879. సో అతి తక్కువ లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో విచ్ ఇస్ సెట్ టు బి వెరీ లీస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చాలామంది క్రీడాకారులు అనగా మనకి ఈ రెజ్లింగ్ క్రీడాకారులు సాక్షి మాలిక్ కానీ, సో అదేవిధంగా బాక్సింగ్ క్రీడాకారుడు ఈ విజేందర్ కానీ, సో ఇలాంటి వాళ్ళు చాలామంది హర్యానా నుంచే మనకి రెజ్లర్స్ అందరూ కూడా హర్యానా నుంచి రావడం గమనించాలి. ఈవెన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ యొక్క జన్మస్థలము కూడా మనకి ఈ హర్యానా. సో హర్యానాలోని హిస్సార్ అనేటువంటి ప్రాంతంలో ఆమె జన్మించడం కూడా మనం గమనించాలి. సో సైనా నెహ్వాల్ సో ప్రస్తుతం ఆమె నివాసం హైదరాబాద్ అయినప్పటికీ కూడా ఆమె యొక్క జన్మస్థలము హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. హర్యానా హరికేన్గా పిలువబడే వ్యక్తి కపిల్ దేవ్ మనకి తెలిసిన వాడే. అయితే ఇక్కడ మనకి కురుక్షేత్ర తెలిసిందే. ఈ కౌరవులు మరియు పాండవుల మధ్య ఈ మహాభారత యుద్ధం ఏదైతే ఉందో సో ఇదంతా కూడా మనకి కురుక్షేత్రలో జరగడం జరిగింది. కురుక్షేత్ర అనేది హర్యానాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పానీపట్, సో మొదటి పానీపట్టు యుద్ధం, రెండవ పానీపట్టు యుద్ధము, మూడవ పానీపట్టు యుద్ధం. సో ఈ మూడు కూడా మనకి ఈ పానీపట్లో జరగడం మనకి తెలిసిందే. ఈ కర్నాల్ అనేది హర్యానాలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనకి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్, అంటే ఈ గోధుమ మరియు బార్లీ రీసెర్చ్ పరిశోధనా కేంద్రము కూడా కర్నాల్లో ఉంది. అలాగే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కర్నాల్లో ఉంది హర్యానా. అలాగే హిస్సార్ సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ కేంద్ర, ఈ గొర్రెల ప్రజనన కేంద్రం అనేది హిస్సార్లో ఉంది. హిస్సార్ హర్యానా అయితే హిస్సార్ ఘట్ట అనేది కర్ణాటక. హిస్సార్ హర్యానా, హిస్సార్ ఘట్ట మనకి కర్ణాటకలో ఉంది. మీకు దాని గురించి తదుపరి వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ హిస్సార్లోనే మనకి గేదెల పరిశోధనా కేంద్రం ఉంది, గుర్రాల పరిశోధనా కేంద్రం కూడా హిస్సార్లో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ అంబాలా, సైంటిఫిక్ పరికరాలు. అంబాలా అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము అంబాలాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ గోరఖ్పూర్ వద్ద ముఖ్యంగా హర్యానాలో మనకి అణు విద్యుత్ కేంద్రం అనేది ఉంది. గోరఖ్పూర్ అంటే సో ఇది మనకి ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ అది వేరు. గోరఖ్పూర్ అంటే ఇది హర్యానాలో ఉంది. ఈ హర్యానాలో ఉన్నటువంటి గోరఖ్పూర్ అనేది ముఖ్యంగా ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం అనేది ఉన్నట్లుగా భావించాలి. ఇంకా అభివృద్ధి దశలో ఉంది గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హర్యానాగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా పింజోర్ వెరీ ఇంపార్టెంట్, ట్రాక్టర్లకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. సో నిన్నే మనం చూసాం ఈ చిత్తూరు జిల్లాలో మదనపల్లి ప్రాంతం వద్ద, మదనపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం రాజపురం ఒక ఊరిలో ఈ ఇద్దరు అమ్మాయిలు కాడెద్దులుగా మారి నాగలు లాగడాన్ని మనం చూసాం. కానీ మనం ఎటువంటి సాయం చేసే పరిస్థితుల్లో కూడా లేనటువంటి సందర్భం మనలాంటి వాళ్ళకైతే. సో మీకు కానీ నాకు కానీ మన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు, సో పెద్ద ఆస్తులు కూడా మన దగ్గర లేవు. కానీ మనం చూసి చలించిపోయాం. కానీ చూసి చలించి కన్నీళ్ళు పెట్టుకుని ఆయన ఇమ్మీడియట్గా మన్నాడే ఒక జత ఎద్దులు పంపిస్తానని చెప్పి ఎద్దుల స్థానంలో ట్రాక్టర్ని పంపి ఎంతో మానవత్వాన్ని చాటు చేసుకున్నటువంటి హిందీ
యాక్టర్, బాలీవుడ్ యాక్టర్, మనకు తెలిసిందే, విలన్ పాత్రలు పోషించినా కానీ నిత్య జీవితంలో రియల్ హీరోగా పేర్కొనబడినటువంటి వ్యక్తి సోనూ సూద్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు చాలామంది హీరోలు, పేర్లు చెప్పుకోవటం సిగ్గుచేటు కూడా. సో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎంతో లాభాలు పొంది సో బాహుబలి లాంటి సినిమాలు చేసి బాహుబలిలో శరీరం పెంచడం కాదు. సో వీళ్ళందరూ కూడా ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో ఉంది. సో కానీ ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క హీరోయిన్ కానీ సో దీనిపై ప్రతిస్పందించకపోవడం అనేది చాలా 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 దారుణం. సో ఈ సోనూ సూద్ చాలా నిజమైనటువంటి గొప్ప మానవతావాదిగా, ముఖ్యంగా దీనికంటే కూడా వలస కార్మికులకు ఆయన చేసినటువంటి సాయం అనేది నిజంగా భగవంతుడు కూడా సో అలాంటి సాయం చేయలేదనేటువంటి నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఇటు ఫ్లైట్స్ కానీ లేకపోతే ఇటు బస్సెస్ కానీ రైళ్ళు కానీ ఎంతో కొన్ని వేల మంది వలస కార్మికులను కాపాడినటువంటి నిజంగా గొప్ప మహానుభావుడు. మనం జనరల్గా సినిమాల్లో ఆయన విలన్గానే చూస్తాం, కానీ నిత్య జీవితంలో చూడండి ఆయన్ని మనం రియల్ హీరో కాదు, మిగతా వాళ్ళందరూ రియల్ హీరోలు, కానీ ఈయన రియల్ హీరోగా ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా మనం ఎంతో కొంత సాయం అనేది సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అందించాలి. సో కావున ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఈ సమయంలో ఎవరు హీరోనో ఎవరు జీరోనో, మీకు ఎవరు హీరో ఎవరు జీరో మీకు తెలిసిపోతూ ఉంది. సో అనవసరంగా సినిమాలు చూసి మనం వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో కనీసం 1 లక్ష రూపాయలు కూడా తీసి సమాజానికి ఇవ్వలేనటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా హీరోలు కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ స్పందిస్తారు వెంటనే, కానీ వాళ్ళు సాయం మటుకు చేయరు. కానీ సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో సోనూ సూద్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. సో ఈ పింజోర్ అనేది ట్రాక్టర్ల తయారీకి, హెచ్ఎంటీ ట్రాక్టర్లు, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, ఈ ట్రాక్టర్ల తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం పింజోర్. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్, ఈ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ పింజోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబందుల యొక్క సంరక్షణ మరియు ప్రజనన కేంద్రం అనేది పింజోర్లో ఉంది. ప్రస్తుతం రాబందులు అనేవి అంతరించిపోతూ ఉన్నాయి. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ కారణంగా అవి అంతరించిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ రామదేవరబెట్ట వల్చర్ సాంక్చురీ కర్ణాటకలో ఉంది, కానీ మనకి ఇక్కడ ఈ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అవి అంతరించిపోకుండా సో ప్రజననం జరిపి ఇంకా వాటి యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసే కేంద్రం అనేది పింజోర్లో ఉంది, హర్యానా. అదేవిధంగా మనకి ఈ హర్యానాలోని రాఖీ గర్హి ప్రాంతం. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత నగరముగా భావించబడేది రాఖీ గర్హిగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సింధు నాగరికత కాలంలోనే మరొక ప్రాంతం బన్వాలి, ఇది సరస్వతి నది ఒడ్డున ఉంది. సరస్వతి అంటే పురాణాల్లో సరస్వతి, సో ప్రస్తుతం దాన్ని గగ్గర్ నదిగా పిలుస్తాం, హర్యానా. సో కావున సరస్వతి నది ఒడ్డున ఉంది బన్వాలి. సో రాఖీ గర్హి అండ్ బన్వాలి, దీస్ టూ ఆర్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఇన్ హర్యానా. నెక్స్ట్ అదేవిధంగా ధమాల్, ఘుమార్, ఝూమర్, గుగ్గ డ్యాన్స్, ఆల్ దీస్ ఆర్ ది డ్యాన్స్ ఫార్మ్స్ విచ్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. హర్యానాలో ప్రదర్శించే నృత్యాలు ఈ ధమాల్, ఘూమర్, ఝూమర్, గుగ్గ డ్యాన్సెస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా జాట్ కులస్తులు కూడా హర్యానాలో ఉన్నారు, రాజస్థాన్లో ఉండటాన్ని గమనిస్తూ ఉన్నాం. ఈ జాట్ కులస్తులు పంజాబ్ రాష్ట్రంలో కూడా జాట్ కులస్తులు ఉన్నారు. ఈ ఓబీసీలో చేర్చమని కూడా ఈ జాట్ కులస్తులు విపరీతమైనటువంటి ఫైటింగ్ చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో తొలి జాట్ పిఎంగా, ఫస్ట్ జాట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చౌదరి చరణ్ సింగ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడు అని పిలుస్తాం. ఈయన యొక్క జన్మదినం డిసెంబర్ 23 కిసాన్ దివస్గా కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. డిసెంబర్ 23 చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం ఇది లక్నోలో ఉండటాన్ని గమనించాలి, ఉత్తరప్రదేశ్. సో ఇండియాస్ ఫస్ట్ జాట్ ప్రైమ్ మినిస్టర్ ఈ చౌదరి చరణ్ సింగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ హర్యానాలో మనకి ముర్రా గేదెలు కనిపిస్తాయి. ముర్రా, సో అత్యధిక పాలన ఇచ్చే గేదెలు ముర్రా గేదెలు అనేవి మనకి హర్యానా రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ జూలై 26, 27కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ అంశాలు. మరొకసారి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా వింటే అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా తక్కువ సమయంలోనే లభించడం అనేది జరుగుతుంది. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే మనకి 1,00,000 కేసులు ఈరోజే ఆంధ్రప్రదేశ్లో 1,00,000
మార్కుని ఈరోజు చేరటం అనేది జరిగింది. సో నేను కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉండటం జరుగుతూ ఉంది. బయటకు కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు. సో ఎందువల్ల అనగా బయటకు వెళ్తే కరోనా వస్తుందని భయంతో కాదు, కానీ నా వల్ల 10 మందికి ఎఫెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో నేను బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఏదైతే ఉన్నాయో నా యొక్క రిసోర్సెస్ ఏదో గంజో కలో తాగి ఇంట్లోనే ఉంటున్నాం తప్ప బయటికి ఎక్కడికి కూడా వెళ్ళడం లేదు. దయచేసి మీరు కూడా బయటికి వెళ్ళకండి. ఒకవేళ బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ని ధరించండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి, శానిటైజర్ కూడా వాడండి. 1 నెల రోజుల పాటు మీరు ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకోసం. కావున ఇక్కడ మనకి 2 కాలాలు, కరోనా కాలం 3 కాలాలుగా చెప్పుకోవచ్చేమో. 1 బీసీ, 2 కరోనా కాలం, 3 ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా, కరోనా కాలము, ఆఫ్టర్ కరోనా. బిఫోర్ కరోనా ఇంకా బిఫోర్ క్రైస్ట్ కాదు, బీసీ అంటే బిఫోర్ కరోనా, కరోనా కాలం ప్రస్తుతం నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ కరోనా, కరోనా తర్వాత ఇంకో నెల లేదా 2 నెలల తర్వాత కాలం మనకి ఏసీ, ఆఫ్టర్ కరోనా. చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేవి వస్తాయి. అన్నిటికీ మీరు సిద్ధపడి ప్రతి ఛాలెంజ్ని కూడా మీరు తీసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు, ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను, ఈ కరోనా సమయం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవటం కొరకు భగవంతుడు సృష్టించినటువంటి ఒక సమయంగా అయితే నేను భావిస్తూ ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం అందరం కూడా. అందువల్ల ఈ ఆత్మ పరిశీలన కాలమే ఈ కరోనా కాలం. కావున మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. భవిష్యత్ అంతా కూడా మీదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరోనాకి భయపడే ప్రసక్తే లేదు. మనం జయిందాం, ఈ కరోనాని జయించి ముందుకి మనం సాగుదాం. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.